అయితే ఇప్పుడు ఈ హైదరాబాద్ రెండో రాజధానిగా చేయాలనే మాట ఈరోజు హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రాంతవాసిగా మీరు తీసుకొస్తున్నారు. కానీ ఈ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ముఖ్యంగా ఆంధ్ర నాయకులు డిమాండ్ పెట్టడం, లేదంటే హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని. ఒకవేళ ఇప్పుడు మీరు రెండో రాజధాని చేయాలని చెప్పేసి డిమాండ్ ముందుకు పెడితే మళ్ళీ వాళ్ళు కూడా దీన్ని రెండో రాజధాని కాదు, సపరేట్గా రాష్ట్రమే చేయాలని కానీ కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కానీ మళ్ళీ ఆంధ్ర పెట్టుబడిదార చేతుల్లో ఉన్నటువంటి మీడియా కావచ్చు, లేదంటే ఆంధ్ర నాయకులే కావచ్చు, మీలాంటి వాళ్ళను అదును చూపించి రేపు మళ్ళీ ఇలాంటివన్నీ తీసుకొచ్చేది అంటే ప్రమాదమే కదా. అది ప్రమాదం కానే కాదండి. ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియా ఉంది, ఎవరి ప్రాంతంలో ఎవరు కంట్రోల్ చేస్తారు దాన్ని? కేంద్రమే కదా. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంట్రోల్ చేయడు కదా. రేపు సెకండ్ క్యాపిటల్ పరిధి కూడా, ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ పరిధి ఢిల్లీలో ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆయన ముఖ్యమంత్రి చేయడు కదా, కేజ్రీవాల్ కాదు కదా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా దాన్ని ఏదో ఊహించుకొని కేంద్ర పాలిత అవునండి, 100కు 200% ఈ దేశ ప్రధానమంత్రి ఉండే ప్రాంతాన్ని ఖచ్చితంగా కేంద్ర బలగాలే రక్షిస్తాయి. రాష్ట్ర బలగాలు ఎట్లా రక్షిస్తాయండి? వాళ్ళకేం నమ్మకం ఉంటుంది? కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుంది. ఫస్ట్ క్యాపిటల్ పరిధి ఢిల్లీ ఉండగా లేనిది ఇక్కడ హైదరాబాద్ ఉండద్దా? అంటే ఒక దేశ ప్రధానమంత్రి రక్షణను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చూసుకుంటాడా? కేంద్ర బలగాలు చూసుకుంటారా? రాష్ట్ర పోలీసు చూసుకుంటుందా? మరి 100కు 200% కేంద్ర బలగాలే చూసుకోవాలి. రాష్ట్ర పోలీసుల బాధ్యత కాదు. ఒక ప్రధానమంత్రి వస్తే అటువంటిప్పుడు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాల్సిందే 100%. ఇప్పుడు ఢిల్లీ ఎట్లయితే కేంద్ర పాలిత ప్రాంతంగా లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తున్నారో, హైదరాబాద్ దేశానికి లీడర్ అయితే ఆ ప్రాంతాన్ని వాళ్ళే పరిపాలిస్తారు. ఇది దేశ ప్రజాస్వామ్యంలో అందరూ ఒప్పుకున్నారు. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకున్నది, ఆమోదించింది. నిర్మాణ సభ కంటే నువ్వు గొప్పనివా? రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ కంటే ఈ తెలంగాణ ఉద్యమకారులు గొప్పలా? ఏంది ఆయన కంటే మేధావులా? 100కు 200% చెప్తున్నాను. ఖచ్చితంగా కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుంది. సెకండ్ క్యాపిటల్ పరిధి ఉండాల్సిందే. ఉంటేనే ఈ దేశంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. రేపు మాయావతే కావచ్చు, అవునా కదా? రేపు ఒక బీసీ ప్రధానమంత్రి, ఇంకో ప్రధానమంత్రి కావచ్చు. రేపు ఇక్కడ దక్షిణాది నుండి ఒక ప్రధానమంత్రి అవుతాడు. రేపు ఆయన జీవితానికి ప్రమాదం ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సెక్యూరిటీ ఉంటుందా? ఖచ్చితంగా కేంద్ర బలగాలు ఉండాల్సిందే. కేంద్ర బలగాలు ఉండాలంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాల్సిందే. అది కంటోన్మెంట్ ఏరియాలో ఎవరైనా రానిస్తారా? వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకు? ఆ సెక్యూరిటీ ఫోర్స్ అనేది వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉంటుంది. స్టేట్ పోలీస్ మీద నమ్మకం ఉండదు వాళ్ళకు. అందుకే స్టేట్ పోలీస్ కానీ ఈ పౌరులు కానీ, మనము ఈ దేశ పౌరులైనా మనల్ని కూడా ఆడారు వాళ్ళ రాష్ట్రపతి భవన్ ఉన్న ఏరియా కూడా ఇవాళ కంటోన్మెంట్ పరిధిలోనే ఉన్నది. ఎందుకు ఉన్నది? కంటోన్మెంట్ పరిధిలో రాష్ట్రపతి భవనము, ఆ రాష్ట్రపతి ఒక విలువైన అంటే దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి ఆ ప్రథమ పౌరురాలు నివసించి ఒకవేళ వస్తే ఆమె రక్షణ ఎవరు చేస్తారు? రాష్ట్ర పోలీసు చేయదు, కేంద్ర బలగాలే చేయాలి. కాబట్టి ఖచ్చితంగా రేపు ఢిల్లీ ఎట్లయితే ఫస్ట్ క్యాపిటల్ పరిధి కంటోన్మెంట్ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందో, హైదరాబాద్ కూడా అంతే ఉంటుంది. ఇవాళ ఖచ్చితంగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించింది కూడా కంటోన్మెంట్ ఏరియాలనే. ఇవాళ మా దళితులు ఎక్కువ మంది నివసిస్తున్నది కంటోన్మెంట్ ఏరియాలే. మా దళితులు నివసిస్తలేరు ఆడ అంటే వాళ్ళు మనుషులు కాదా? కంటోన్మెంట్ ఏరియా అయినంత మాత్రాన మొత్తం వాళ్ళని చంపేస్తారా సెంట్రల్ పోలీస్ అంతా? వాళ్ళ హక్కులు కాళ్ళ రాబడితే వాళ్ళకి జీవించే హక్కు ఉండదా? నీకంటే ఎక్కువ సెక్యూర్గా ఉంటారు అక్కడ వాళ్ళు. ఎందుకంటే సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇట్లాంటి బూటకపు చర్చలు, బూటకపు విధానాలన్నీ ఇవాళ ప్రజాస్వామ్య పరిపాలనలో జరిగాయి. ఈ నక్సలైట్ సిద్ధాంతం ఉన్నోళ్ళు, ఈ లెఫ్టిస్టులు, ఎవరైతే రాజ్యాంగానికి లోబడిన వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మద్దు. మేము రాజ్యాంగ బద్ధులము. మేము దక్షిణాదిని సపరేట్ దేశం కావాలనట్లేదు. మా ప్రాంత అస్తిత్వాన్ని, మా ప్రాంత హక్కులని, మా ప్రాంత యొక్క అవకాశాలని మేము అనుభవించాలనుకుంటున్నాం. కాబట్టి ఆ దిశగా ఈ రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది. రాజ్యాంగ నిర్మాత మాకు దేశానికి రెండో రాజధాని హైదరాబాద్ చేయమన్నాడు. అది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 67 సంవత్సరాల తర్వాత దాన్ని అమలు చేయమని కొట్లాడుతున్నాం. రేపు మా కార్యాచరణ అంతా కూడా ఈ రోజు నుండే మేము తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో 17 మంది ఎంపీల వాళ్ళకి ఇస్తాం రిప్రజెంటేషన్స్, బీజేపీ కార్యాలయంలో ఇస్తాం, అట్లాగే కాంగ్రెస్ కార్యాలయం అధ్యక్షునికి ఇస్తాం, అట్లాగే బీఆర్ఎస్ అధ్యక్షునికి ఇస్తాం. సో వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఇంటి కూడా ధర్నా చేస్తాం, దండోరా విమోగిస్తాం. ఎట్లయితే తెలంగాణ కోసం యావత్తు ప్రజలు గదిలో వచ్చారో, దక్షిణాది సమస్య కోసం కూడా యావత్తు మొత్తం దక్షిణాది ప్రజల్ని కదిలిస్తాం. అందులో భాగంగానే మేము ఒకటి పిలిపియాల్చుకున్నాం. దక్షిణాది వస్తువులు
వస్తువులు ఎవరైతే ఉత్తరాది వస్తువులను మేము స్వచ్ఛందంగా బహిష్కరించమని పిలిపిస్తున్నాం. ఏ వస్తువు వాళ్ళది ఉన్నా మనం కొనద్దు. మన వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువే కొనాలి. మన తెలంగాణ వంటకాలం కొనండి, మన సౌత్ ఇండియా వంటకాలం కొనండి, మన వాళ్ళను మన బట్టలు మన ఉత్పత్తి చేసిన బట్టలు వేసుకోండి. ఇవాళ ప్రపంచానికే ఇవాళ మనము దక్షిణాది వాళ్ళము, హైదరాబాద్ వాళ్ళము, తెలంగాణ వాళ్ళము ఇవాళ టీకా ఇచ్చినాం, కోవిడ్ టీకా ఇచ్చిన వాళ్ళం. ఫార్మా ఇండస్ట్రీలో ప్రపంచానికి ఆదర్శం ఉన్న వాళ్ళం. అన్ని రంగాలు, ఈ దేశం కంటే అన్ని రంగాల్లో ఇలా ఐటీ రంగంలో మొత్తం ప్రపంచంలో ఆధిపత్యం చేస్తున్నంత ఎవరండి? దక్షిణాదికి సంబంధించిన ఆయన ఎవరైనా కావచ్చు. ఆయన పేరు సుందర్ పిచాయ్ కావచ్చు, సత్యనారాయణలు కావచ్చు, వీళ్ళంతా సౌత్ ఇండియన్సే కదా. సో కాబట్టి ప్రపంచాన్నే శాసిస్తున్న వాళ్ళుగా దక్షిణాది వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఉత్తరాది వాళ్ళు ఏమి మా మీద ఆధిపత్యం చేయడం ఏంది? మేము టెక్నాలజీ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్నాము, విజ్ఞాన రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్నాము, టీకా రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్నాము. అధికార రంగంలో మాత్రమే, ఎందుకంటే మా జనాభా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి మా అధికారాన్ని మేము అనుభవించే విధంగా, మా హక్కులను, మా అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా రేపు డీజాక్ పనిచేస్తుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్ అదే కోరుకున్నాడు, మేము అదే చేస్తాం.